హాయ్ అండి, అందరికీ నమస్కారం. అండ్ రీసెంట్ డేస్లో చూస్తున్న సినిమాలు చూస్తుంటే ఎక్కువగా కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, మంచి సినిమాలు జనాలకి బాగా నచ్చేస్తున్నాయి కదా. 2025లో అయితే చిన్న కథలుగా మొదలయ్యి, చిన్న బడ్జెట్తో మొదలయ్యి పెద్ద హిట్లు సాధించాయన్నమాట. అదే కోవలో ఒక సినిమా మిమ్మల్ని అందరినీ కొత్త మలుపులు తిప్పడానికి, ఆ మలుపుల్లో పోలేడంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వచ్చేస్తుంది. ఆ సినిమా పేరే కొత్త మలుపు. సో ఇంతకీ ఆ మలుపు ఎక్కడ తిరిగింది, ఎలా తిరిగింది, ఆ మలుపు వల్ల వీళ్ళ జీవితంలో అంటే ఆ క్యారెక్టర్స్ జీవితంలో జరిగింది ఏంటి తెలుసుకోవాలంటే ఆ క్యారెక్టర్స్, వాటిని క్రియేట్ చేసిన వాళ్ళు, క్రియేట్ చేసినవి చాలా నచ్చేసి ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా వాళ్ళతో మాట్లాడేద్దాం రండి. సడన్ గా ఫ్రేమ్ ఇంత అందంగా అయిపోయింది అని ఈత ఉంది కాబట్టి ఓకే, అంటే ఇందాక నుంచి సడన్ గా అయింది అన్నాను నేను. అంటే కాకపోతే వస్తుంది ఆ గ్లో. ఇక్కడికి ఆల్రెడీ నేను మెన్షన్ చేయడం జరిగింది. పంచ్ నెంబర్ 1 సటిల్ పంచ్. ఇవాళ నేను రాసుకోవడానికి రాసుకోరా సాంబా అన్నట్టు, రాసుకోరా గీత అన్నట్టు ఉంది ఇప్పుడు నాకు. నేను రాసుకోవచ్చు. హౌ యు గీత? ఐఎమ్ గుడ్ సునీత గారు. మిమ్మల్ని చూసాక ఇంకా బాగున్నాను నేను. థ్యాంక్ యూ. నిజంగా. సో చాలా వరకు మీ షోస్లో కలవడం జరిగింది, మిమ్మల్ని కలవడం జరిగింది. ఫస్ట్ టైం నేను ఆకాష్ని కలుస్తున్నాను, ఫస్ట్ టైం. సో చాలా హ్యాపీగా ఉంది. పోన్లే, ఐఎమ్ హ్యాపీ టు నో. బ్రదర్లో కనిపించే మీ అబ్బాయి హీరో అయిపోయి 12th జూన్కి సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇన్ని సినిమాలు హిట్, కానీ నాకు మదర్ క్యారెక్టర్లు ఎందుకు వస్తున్నాయి మరి? సిస్టర్ క్యారెక్టర్స్ రావాలి కదా. మీరు ఆల్రెడీ నేను మదర్ క్యారెక్టర్ చేయను, నా కొడుకైనా చేయను అని చెప్పేశారు కదా. ఆ మన్నాడే ఒక కాల్ వచ్చింది, ఇమీడియట్గా వచ్చింది. బట్ యా, సో ఇన్ని సక్సెస్లు చూసిన మీరు, ఇన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్లో పాడిన మీరు, అండ్ ఇప్పుడు మీ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ నర్వస్నెస్ ఏమన్నా ఉంటుందా? ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, లైక్ ఎందుకంటే అమ్మగా ప్రతి దానిలోనూ బెస్ట్ జరగాలని కోరుకుంటాం పిల్లలకి. అండ్ అట్ ద సేమ్ టైం కష్టపడమని చెప్తాము. మనకి ఐ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్, బట్ కష్టపడ్డాడు, రిజల్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను. నేను నర్వస్గా ఎప్పుడు ఫీల్ అవ్వను. ప్రాబబ్లీ ఇదే ఇండస్ట్రీలో ఉండటం వల్ల, నాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల సినిమా హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. ఒక సినిమాలో బాగా నటించారన్న పేరు వస్తుంది, ఒక సినిమా కమర్షియల్ యాంగిల్లో ఉంటుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టైమింగ్ అండ్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సినిమాల ఇది అండ్ ఆడియన్స్ మైండ్ సెట్ అన్నీ కలిపి ఒక సినిమా సక్సెస్కి దోహదపడతాయి. ఇది మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ 12th ఏదైతే డేట్ ఉందో, ఇట్స్ ద మోస్ట్ లక్కీయెస్ట్ అని నా ఫీలింగ్. బికాజ్ మన పెద్ది రిలీజ్ అయింది, పెద్ద మూవీ రిలీజ్ అయింది. ఆ తర్వాత దెర్ ఈస్ అ గ్యాప్ మిగతా సినిమాలకు కూడా. సో ఈ టైమింగ్ అనేది నాకు చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పెద్ద రిలీజ్ చేసినటువంటి మన మైత్రి వాళ్ళే దీనికి డిస్ట్రిబ్యూటర్స్ అవ్వడం కూడా అనదర్ ప్లస్ పాయింట్. సో నర్వస్గా ఫీల్ అవటం కంటే నేను కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను. బట్ తన నర్వస్నెస్ చూసిన తర్వాత నేను కొంచెం నర్వస్గా ఫీల్ అవుతాను. ఆకాష్, నర్వస్నెస్ నాకు కనిపించట్లేదు. మీరు లోపలే ఫీల్ అవుతున్నారా? రేసుగుర్రంలో శృతి హాసన్ గారు ఆ నర్వస్నెస్ ని కరెంట్ అంతా లోపల, కరెంట్ అంతా ఏది చూపించు అంటే కష్టం లోపలే ఉంది. చూపిస్తే ఇంకా నర్వస్ అవుతారు. వై నర్వస్? లైక్ నాట్ ఇట్స్ అ జనరల్ ఎనీ మూవీ రిలీజ్ తో వచ్చే ఇమోషన్. అండ్ ఎస్పెషల్లీ ఇనిషియల్ కెరియర్, లైక్ ఇప్పుడు ద డే వీఆర్ లివింగ్ ఇన్ ఆల్సో, ఒక్క రోజు చాలు ఈ సినిమా బాగాలేదు అంటే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోద్ది. అదే ఒక్క రోజు చాలు విత్ ద వర్డ్ ఆఫ్ మౌత్, అది చాలా బాగుంది, అందరూ చూడాలి. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఇదే, అయిపోయిందంటే సోషల్ మీడియా ఎక్కువైపోయింది వచ్చేసరికి అక్కడి నుంచే రివ్యూస్, మన థియేటర్ నుంచే రివ్యూస్ వస్తున్నాయి కదా. సో బాగుండే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. చాలా లైట్ హార్టెడ్ కామెడీ, మనమేమి కాంప్లికేట్ చేసేంత సాల్వ్ చేసేన్ని పజిల్స్ ఏం లేవు సినిమాలో. సో ప్రశాంతంగా వచ్చి ఓ 2 గంటలు చూసి అబ్సల్యూట్లీ అంతే కదా. ఒక థియేటర్కి వెళ్ళాము అంటే మూతులు వెళ్ళిపోతుంది సరదాగా. మేడం చెప్పినట్టు చాలా సరదాగా వెళ్ళే సినిమా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫీలింగ్ రాదు అసలు. క్యారెక్టర్లు దిగిపోతారు కాబట్టి అలా చూస్తూ ఉంటే అందులో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో ఫీలింగ్ వచ్చేస్తుంది. సో డైరెక్టర్ గారు గోదావరి జిల్లా వాడవటంతో ఏంటంటే, ఆయన ఒరిజినల్గా ఆయనలో ఒక కామెడీ టైమింగ్ ఉంది. ఒక చిలిపి దొంగ దాక్కున్నాడు అనమాట. ఆయన జనరల్ కాన్వర్సేషన్ కూడా ఇక ఒక 10 మాటలు మాట్లాడితే అందులో 8 పంచులు ఉంటాయి. సో అది డైరెక్ట్గా క్యారెక్టరైజేషన్లో మీకు తెలిసిపోతూ ఉంటుంది డిఫరెంట్ టైమింగ్. కానీ ఇప్పుడు హీరోయిన్
నీ మాత్రం కొంచెం ముద్దుగా కొంచెం ఇదిగా గాజు బొమ్మలాగా అమ్మాయి రౌడీలా ముద్దుగా ఎక్కడ, నాకైతే రౌడీలా కనిపిస్తుంది అమ్మాయి. అది మన ఒక పెద్ద ఎపిసోడ్ చేయొచ్చు దాని గురించి. ఇక్కడ చూస్తే మాత్రం చాలా ముద్దుగా, Obviously. నాకు ఏం సంబంధం లేదు అక్కడ లేదు, నడిపించేదంతా ఆవిడే. అదే నడిపించేదంతా ఆవిడే. సో ఆ కామెడీ టైమింగ్ అది ఇది అంతా ఒరిజినల్గా అతనిలో ఉండబట్టి ఏంటంటే ప్రతి క్యారెక్టర్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవాళ మనకు కావాల్సింది ఏంటి థియేటర్లో ఒక సరదాగా ఉండి లిటిల్ హార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్, అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఆ రేంజ్లో యూనో సూపర్ సక్సెస్ అవుతుందని? కానీ కన్సీవ్ చేసిన డైరెక్టర్ని నేను నిజంగా మెచ్చుకుంటాను, ఆ ఐడియా కన్సీవ్ చేసిన డైరెక్టర్ సాయి మాత. బికాస్ మనం ఇప్పుడు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? నువ్వు జస్ట్ ఈ పాట ఇలా పాడు అనగానే ఆ హీరో పాడేస్తే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వై సోఫిస్టికేటెడ్గా ఆలోచించకూడదు, బిహేవ్ చేయకూడదు కొన్నిసార్లు. మనం ఎంత రాగా రస్టిక్గా ఆలోచించగలము అనేది ఇవాళ సక్సెస్ఫుల్ మూవీస్కి సంబంధించిన సక్సెస్ స్టోరీ. నేను ఆల్రెడీ అదే మెన్షన్ చేశాను యాక్చువల్లీ ఇంట్రో. 2025 చాలా వరకు చేంజ్ చేసేసింది నిజంగా చెప్పాలంటే. అంటే లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయి కానీ, అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మామూలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అండ్ పెద్ద ఫిలిమ్స్ కంటే కూడా ఇవి ఎక్కువ కలెక్ట్ చేసే ఆ రోజుల్లో, ఆ ఇయర్లో ఎస్పెషల్లీ చూస్తేనైతే. అంటే జనాలు ఎంత పెద్ద సినిమాలు చూస్తున్నారు అని, పెద్ద సినిమాలన్నీ చాలా పెద్దగా అయిపోయాయి. లార్జర్ దెన్ లైఫ్ అంటాం కదా మనం, ఫిలిం అనేది లైఫ్ అయిపోయాయి. సో చిన్న సినిమాలన్నీ చక్కగా చిన్నగా ముద్దుగా చాలా బాగా ఎలివేట్ అయ్యి వాటి సక్సెస్ అవి చూస్తున్నాయి. ఐ థింక్ చాలా గ్లోరియస్గా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ అని అనిపిస్తుంది నాకు. టైమ్ ఈజ్ రియలీ గుడ్. ఓపెన్ ఫర్ లైక్ వరల్డ్ సినిమా ఓపెన్ అయిపోయింది మనకి. ఓటీటీ వచ్చిన తర్వాత, కరోనా వచ్చిన తర్వాత, ద వే పీపుల్ థింకింగ్ లైక్ ఆడియన్స్ 100% ఆలోచించే విధానం అండ్ మేకర్స్ తీసే విధానం కూడా చాలా మారింది. కొంచెం బాగుంది అన్న టాక్ వస్తే చాలు, అయినా ఒక 10 మందికి నచ్చితే చాలు. వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత స్ప్రెడ్ అవుతుందో ఈ రోజున చూస్తున్నాం మనం. నాకు టీజర్ నిజంగా చాలా నచ్చింది, జెన్యూన్లీ. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ బాలకృష్ణ గారు నాకు పే చేశారని కాదు, నాకు నిజంగా టీజర్ అండ్ బట్ నాకు నచ్చింది. జనరల్లీ నాకు నచ్చిపోతే నేను ఎక్కువసార్లు మెన్షన్ చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఎందుకో తెలియదు ఎంత ప్రొఫెషన్ ఉన్నా కూడా. బట్ ఐ రియలీ లైక్. అండ్ ఫర్ యూ సునీత గారు, మీకు చూసినప్పుడు ఏమనిపించింది? టీజర్ చూసినప్పుడు ఏమనిపించింది? అసలు ఫస్ట్ మీరు కథ విన్నారా? వెన్ ఆకాష్ ఓకే ఈ సినిమా నా దగ్గరకు వచ్చింది అన్నప్పుడు మీరు విన్నారా? అఫ్ కోర్స్. ఓకే. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ వన్స్ కెరియర్ లైక్ ఆకాష్ చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. జస్ట్ లైక్ ఎనీబడి, ఆకాష్ కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. ఇది చేయాలా, అది చేయకూడదా, ఇది కరెక్టా, అది తప్ప, అలా కాదు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే అవకాశం తలుపు తట్టడమే ఇంపార్టెంట్. సో ఆ ఆపర్చునిటీ మన లైఫ్ని ఎలా టర్న్ చేస్తుందో, ఎలా మౌల్డ్ చేస్తుందో అనేది మనకు తెలియదు. కానీ నేను ఇదే చేస్తాను, నాకు ఇలాంటి డ్రీమ్స్ ఉన్నాయి, ఇలాంటి అచీవ్మెంట్సే నేను ఇలా లాంచ్ అవుదాం అనుకుంటున్నాను, లేకపోతే నేను ఒక సినిమాలో ఒక 4 పాటలు, 6 ఫైట్స్ ఈ రోజులు మారిపోయాయి. సినిమాని ఆడియన్స్ చూసే విధానం మారింది. ఇలాంటి వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండటం ఎంత సహజమో, స్టోరీ సెలెక్షన్ దగ్గర నుంచి ఆ ప్రాసెస్లో ఐఎమ్ ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ. మోర్ దెన్ దాట్, బికాస్ ఐఎమ్ హిజ్ మదర్, నన్ను దాటుకొని తన దగ్గరికి వెళ్ళటం అని కాదు, కానీ అది నాకు టెక్నీషియన్స్ అండ్ ఇండస్ట్రీ నాకు ఇచ్చినటువంటి గౌరవం. అది అంటే నాకు స్టోరీ నరేట్ చేయటము అనే విషయం. బట్ అల్టిమేట్లీ ఇట్స్ హిస్ డెసిషన్ టు టేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. సో ఎప్పుడైతే చాలా లైట్ వెయిన్ ఉంది స్టోరీ అది ఇది అని చెప్పిన తర్వాత, అప్పుడు ఐ సెడ్ ఎస్, ఓకే, ఐ విల్ లిసన్ టు ఇట్. బికాస్ కెరీర్ మౌల్డ్ అవ్వటం అనేది ఆ ప్రాసెస్, ఆ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొత్త మలుపు అంతే కదా తీసుకోవడం అనేది కెరియర్. కొత్త మలుపు, మంచి మలుపు అవ్వాలని కోరుకుంటాను ఈ సినిమాలో అందరికీ కూడా. రైట్, యా. అండ్ నాకు సునీత గారు మాట్లాడుతుంటే కూడా అలానే వినాలనిపిస్తుంది ఇంతసేపు అయినా. పాటలాగే వినిపిస్తుంది నాకైతే. అదే లేదు పాటలా వినిపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్. బోర్ కొడుతుంది. నా మనసులో మాట చెప్పారండి. అయ్యో, అది ఆ మనసులో, నా మనసులో వేరే ఉంది, దీని అర్థం వేరే అసలు. తెలుసు.
వీడి మనసులో ఏం జరుగుతుందో బాగా తెలుసు. అంతే అండి, అంతే. అభిషేక్ బచ్చన్ కూడా ఐశ్వర్య రాయ్ ఉంటే ఏమనిపించకపోవచ్చు, అందంగా కనిపించకపోవచ్చు, కానీ మన కళ్ళకి తెలుస్తుంది See, కదా. కొంతమంది కోహినూర్ డైమండ్ ని ఇంట్లో పేపర్ వెయిట్ గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు కూడా అంతేరా? కానీ మన ఇద్దరు ఒకే ఇల్లు కదా. ఓకే బట్ స్టిల్ చెప్తున్నాను, రేపొద్దున మీరు అందంగా ఉన్నారని ఎవరైనా కాంప్లిమెంట్ చేస్తే క్రెడిట్ గోస్ టు సునీత గారు. అవును. అందంగా లేనా? అసలు ఏం బాగాలేవురా. నువ్వు అందంగా ఏంట్రా, హ్యాండ్సమ్ అనిపించుకోవాలి కానీ. ఏదో అంటే తెలుగులో అందమే అంటారు కదా ఇద్దరు, handsome పిల్లలు ఉంటారు. కానీ హ్యాండ్సమ్ ని తెలుగులో ఏమంటారు సునీత గారు? ఏమంటారు? హే సిరి. క్రేజీ. అండ్ ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, కానీ కెరీర్ బిగినింగ్ లోనే కొన్ని సినిమాలు ఆజానుబాహుడు. ఏంటి ఆజానుబాహుడు అనేది హ్యాండ్సమ్ గురించి అంటారా? హ్యాండ్సమ్ కాజాన్ బోర్డు వేరే మీనింగ్ వస్తుంది, అది కాదు. వేరే ఏదో ఒకటి meaning వస్తుంది. బాగా పొడుగున్న వాళ్ళని కాదు, అది చేతులు పొడుగు. చేతులు కాళ్ళు పొడుగు. నేను రాజానుబాబుని కాదా అని అడగను. ఏదైనా నీకే డ్యామేజ్. ఆజానుబాహుడు వాటి నుంచి నేను హీరోస్ ని ఆజానుబాహుడు స్టేజ్ పై ఆజా అని పిలవాలి. మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ వస్తుందో లేదా అనే ఫస్ట్ గీత ఓకే, నాకు తర్వాత ఓకే రిటైర్మెంట్ ఇచ్చేయండి అమ్మాయికి. కాదు అసలు ఫస్ట్ నువ్వు మీనింగ్ చెక్ చేసుకో. ఆజానుబాహుడు అని అందరినీ పిలవం, ఆ క్వాలిటీస్ ఉండాలి. యా కరెక్ట్. ఆజాన్ బాహుడు ఐ థింక్ రాముని మాత్రమే అంటారు అనుకుంటా, బికాస్ హ్యాండ్స్ వల్ల. ఓకే, ఎనీహో డిస్కషన్ అది కాదు, మనం కొత్త మలుపు గురించి మాట్లాడుతున్నాం. ఇదేదో వేరే మలుపు తీసుకుంటుంది ఇది. సో బెటర్ మళ్ళీ ఇక్కడికి మనం వచ్చేద్దాం. సో ఆకాష్, మీరు చెప్పండి, ఇది వెళ్ళి గోదావరి జిల్లాలోనే షూట్ చేశారా మోస్ట్లీ? బికాస్ అలాంటి ఐడియా కాబట్టి. పాలకొల్లు ఎలా ఉండింది? పాలకొల్లు జనరల్లీ సినిమాల్లో చూపించడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ వెళ్ళినప్పుడు షూట్ చేసేటప్పుడు అక్కడ పరిసరాలు అవన్నీ అంటే మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే ఉంచుకుని వెళ్ళాలి అక్కడ. అంటే అక్కడికి వెళ్ళి హోటల్ 5 స్టార్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసినా ఉండదు కదా, ప్రాబ్లమ్ అక్కడ ఎక్స్పెక్ట్ చేసినా ఉండదు కదా. సో యూ షుడ్ గో విత్ ది ఇంటెన్షన్ టు ఎక్స్ప్లోర్ ద విలేజ్ ఫర్ ఇట్స్ నేటివిటీ, ఎక్స్ప్లోర్ ఇట్స్ పీపుల్, కల్చర్. అలాంటి ఒక ఎన్వైరన్మెంట్లో 2-3 నెలలు ఉండి ఎంజాయ్ చేసి రావాలి. పాలకొల్లు అసలు ఫర్ దట్ మ్యాటర్ అలాంటి ఏరియాలన్నీ కూడా లైఫ్ అంటే అది, ఇళ్ళు అంటే అవి, ప్రకృతి అంటే అది, అది ప్యూర్ జీవితం అంటే అది, ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుంది, ప్యూర్ అది ప్యూర్. మట్టి వాసన చూడకుండా మనం లేస్తున్నాం ఇవాళ అపార్ట్మెంట్లో 18వ అంతస్తులోనూ 20 అంతస్తులోనూ ఉంటూ. వాట్ ఈస్ లైఫ్? దిస్ ఇస్ ఆర్టిఫిషియల్, దట్ ఈస్ రియల్ లైఫ్. సో అక్కడ ఒక 1 నెల రోజులు షూటింగ్ చేసి వాళ్ళు అది అంతా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత పర్సెప్షన్ కూడా మారిపోతుంది. Perspective of life కూడా change అవుతుంది. చేశారా? పర్సెప్షన్ మారిందా ఆకాష్లో? రీసెంట్ గా పర్స్పెక్టివ్ మారింది అని చెప్పడానికి మొన్న కొండల్లో తిరిగి వచ్చాడు బాగా. హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి నేను ట్రెక్కింగ్ ట్రిప్ వెళ్ళాను. ట్రెక్కింగ్ అదేరా తెలుగులో నేను ఇలాగే ఏమంటారు చెప్పండి మీరు? అదే అంటారు ఆజానే భావుడు. ఆజాన్ బాహుడు. సో తిరిగి వచ్చిన తర్వాత లైఫ్ అంటే ఏంటో తెలిసిందంటే ఎంత సింపుల్గా జీవితాన్ని మనం ఆస్వాదించవచ్చు, ఎంత సింపుల్ లైఫ్ ఉంటే మనకి అంత ప్రశాంతంగా నిద్రపడుతుంది, ఎంత సింపుల్గా మనం ఆలోచిస్తే మన లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పింది వాడే. ట్రూ. బట్ ఆ సింప్లిసిటీ అయితే మెయింటైన్ చేయాలి అప్పుడప్పుడు. అండ్ సినిమా కూడా మార్చేసి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అంటే ఆకాష్ కొంచెంసేపు మనం సునీత గారిని అదేం పర్వాలేదు. సి వీఆర్ ఓపెన్. వాడు ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పింది నాతోనే ఫస్ట్. ఇమీడియట్లీ మీరు ఏమన్నారు? నేనేం అనలేదు. అదే 9th క్లాస్లో. అదే 9th లో. ఎంత సింపుల్ గా నేనేం అనలేదు అంట. I did not say anything. See, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ చెప్పాడు గీత. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదో చెప్పాడు వచ్చి, అమ్మ స్కూల్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అది ఇది అని చెప్పాడు 9th లో. యా, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది. అయితే మీ క్యారెక్టర్ ఏంట్రా ఇందులో అని అడిగాడు. సినిమాలో ఎందుకు వచ్చాను? చిన్నప్పటి నుంచి క్యారెక్టర్ విని విని దర్శకత్వం అంటే అక్కడ ఎక్కడ పర్యవేక్షణ? నాకు సొల్యూషన్ కోసం వచ్చాడు వాడు నా దగ్గరికి. సో అంత ఫ్రీడమ్ ఇచ్చాను నేను. చేయాల్సిందంతా చేసేసి ఫైనల్ గా సొల్యూషన్ కోసం వచ్చారు మీరు. యా, విన్నాను సరదాగా ఉంది. నాకు కూడా చాలా యంగ్ అండ్ వెరీ ఇన్నసెంట్ లవ్ స్టోరీలా అనిపించింది. ఓకే, 9th క్లాస్లో. ఈ ప్రేమ అంతా తిట్ల తర్వాత వచ్చింది. బై జస్ట్ కన్ఫర్మింగ్ అంతే. నేనేం తిట్టాను అసలు? ఆవిడ తిట్టినా పాటలాగే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అవునవును. సో ఇందులో నీ రోల్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి అని అడిగితే హీ టోల్డ్ మీ
అయితే ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు, మీ ఇద్దరిని వదిలేసి అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పాను, అలాగే వెళ్ళిపోయింది. పాపం ఇంతలోనే జరిగింది అది కాదు, మీ ఇద్దరం అమ్మాయిని వదిలేసాం. వీళ్ళు కలిసిపోయారు. డిఫరెన్స్ ఉంది. నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు బయట. అరే, ఇంతకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకరా, నీ friends చాలా మంది కలిగారు. వెళ్ళిపోయారు అమ్మాయి ఎవరు వద్దు. ఎందుకు చెప్తారండి అవన్నీ? ఎందుకు చెప్తారు? అసలు చెప్పినా కూడా ఆడియన్స్ భయం వేస్తుంది హానెస్టీ చూస్తుంటే, అది కూడా చెప్పేస్తారేమో. అమ్మో. యా బట్ ఇందాక నుంచి తెలుసా ఒకటే చెప్తున్నారు, అసలు నా బాధలు ఏం తెలుసండి, నన్ను తిట్టలేదు కొట్టలేదు అని మీకు అనిపిస్తుంది, అసలు నా గురించి మీరు ఆలోచించట్లేదు అంటున్నారు. ఏంటి, ఎక్కడ నా ఉన్నారు చెల్లి నా డబ్బులు? చెల్లి పక్కన ఉండాల్సిందండి. నా చెల్లి అంటే ఇవి కాదు, మళ్ళీ అలా అనుకుంటే నాకు చెల్లి ఉంది. అమ్మయ్య, చెల్లి అని చెప్పాడు, తమ్ముడు అంటారా వయసు? యాక్చువల్లీ తమ్ముడు. లేదు, నేను చూపులతో భయపెట్టానంటాడు, సీయింగ్ తో భయపెట్టాను ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ వైల్ కదండి, ఆవిడకి ఒక లుక్ ఉంటుంది. కరెక్ట్, అది నాకు కూడా తెలుసు. అప్పుడప్పుడు Industry మొత్తం వచ్చినప్పుడు మీరు తెలుసు. పాడుతుంటే మీరు ఒక లుక్ ఇస్తారు వెంటనే, ఎవరైనా స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు అది నాకు కూడా తెలుసు. అందులో నేను ఈ pictures విషయంలో ఆకాశ్ సైడ్ కే కొంచెం ఉందాం అనుకుంటున్నాను. సో యా తను ఎంతమంది సపోర్ట్ చేస్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ ఇప్పుడు అర్థం నా మెచ్యూరిటీ ఇంటర్వ్యూస్ లో ఇదే ఇదే లవ్లీ, అసలు మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూడ చాలా 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 హ్యాపీగా అనిపించింది. నాకు ఇంకొక వీడియో కూడా ఇందులో చాలా నచ్చింది. ఎక్కడో ప్రసాద్ ల్యాబ్లో ఈవెంట్ ఏదో జరిగింది, ఇలా చూస్తుంటే ఫోటోగ్రాఫర్స్ ఏదో క్లిక్ చేస్తున్నారు, చెయ్యి వేయబోయి తీసేశారు ఆకాష్, వెంటనే మీరు చెయ్యి వేయరా అనగానే డిమాండింగ్ నేను పొగుడుదాం అనుకుని ఒక్క క్షణం ఇప్పుడే అనుకుంటాను రా. ఎందుకు అమ్మా నువ్వు నన్ను పొగుడుతుంటా? ఇరిటేటింగ్ గా ఉంది, సర్కాస్టిక్ గా ఉందా? ఇందాక సర్కాస్టిక్. యా మేము మీ మదర్ అండ్ సన్ ది ఏదైతే లవ్ స్టోరీ చూస్తున్నామో ఇక్కడ, అలానే నాకు తెలిసినంత వరకు వరా అండ్ ఐ ఫర్గాట్ యువర్ క్యారెక్టర్స్ నేమ్. యు ఆల్సో ఓకే కమల్ కమల్ గోపాల్ వచ్చింది. గోపాల్ ఫస్ట్ సర్కార్ నౌకరీ క్యారెక్టర్. స్టిల్ దేర్. ఒరే డ్యామేజ్ రా, డ్యామేజ్. సార్ ఎంతైనా రాఘవేంద్ర రావు గారు, శివవర ప్రసాద్ గారు. ఓకే కమల్ కమల్. యా కమల్ మీ మదర్ అండ్ సన్ లవ్ స్టోరీ ఎలా అయితే ఉందో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఎలా అనిపిస్తుందో, ఇక్కడ ఉండదు. కొట్టుకున్నట్టే కనిపిస్తున్నారు కానీ దాంట్లో అంత ప్రేమ కనిపిస్తుందో, ఇక్కడ కూడా నాకు తెలిసి వర అండ్ కమల్ మధ్యలో కూడా స్టోరీ అలానే ఉంటుంది అనమాట. Yes, అంటే true. ఎంటర్టైన్మెంట్, అంతే ఎంటర్టైన్మెంట్, అంతే అంతే కేయాస్, Yeah. అంతే మిస్అండర్స్టాండింగ్స్ తో పాటు వచ్చే ప్రేమ. రైట్. Yeah. అండ్ వర ఫైనల్లీ ఐ మీన్ భైరవి, ఫైనల్గా మీ ఫేవరెట్ సీన్ ఏంటి ఇందులో? ర్యాప్ చేసే ముందు, దాంతో పాటు ఇప్పుడు క్లోజ్ చేసే ముందు భైరవి పాడబోతుంది. భైరవి రాగం ఉంది కదా, తన సోలో భైరవి రాగంలో చేసింది కాదుగా. అచ్చా అచ్చా. ప్రతి దానికి ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నారు, ఎందుకంటే తెలుగు టీచర్ అక్కడ. యా ఓకే రెడీ భైరవి. सो एक सीन था हमारा जहाँ पे गोपी को मैं स्टिक से पीछे से उसको मारना है। मार दूँ, तो वो सीन मेरा बहुत అమ్మాయి फेवरेट అందరికీ అబ్బాయిలు కొట్టే సీన్స్ చాలా నచ్చుతాయి. क्योंकि नहीं वो सीन बहुत मुझे लगा रियल लाइफ में थोड़ा innocent है. नहीं मैं गलत. మీరు దమ్ముతున్న పదాన్ని సాధకం చేస్తున్నారు. Exactly. మీరు రౌడీ అనే పదం యూజ్ చేసి అంటున్నారు. యా పర్ఫెక్ట్ కాస్టింగ్ అండి మీరు. అండ్ కావాలని 5 టేకులు తీసుకుంది. సార్ కొట్టిందా ఒరేయ్, ఈ సంగతి చెప్పలేదు ఇంట్లో. నన్ను కాదమ్మా, నన్ను కాదు. వేరే వెళ్ళండి. కానీ ఇప్పుడు ఎక్సైట్మెంట్ అడిగిన నేను 5 సార్లు కొట్టున్నా. మీరేంటి చంద్రముఖిలో జ్యోతిక లాగా బంగారం చూడగానే ఫీల్ అయితే 10 సార్లు తను ఎవరైనా బాధగా ఇస్తారు సునీత గారు. కొట్టించుకున్నాను. ఇప్పుడు ఇది గ్లిమ్స్ అని ఓ మై గాడ్. అండ్ చిన్నప్పటి నుంచి డెఫినెట్లీ ఒక ఫేవరెట్ హీరో అని అయితే చెప్పుంటారు కదా. ఎవరు? ఆకాష్ చెప్పుంటారు కదా మీకు. చెప్పాడండి. ఎవరని చెప్పారు? అసలు చిన్నప్పుడు ఒక ఆయన పేరు చెప్పాడు, పెద్దయ్యాక ఇంకో ఆయన పేరు చెప్పాడు, మొన్న ఇంకో ఆయన పేరు చెప్పాడు, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. కానీ సింగర్ అయితే ఒకటే చెప్పారు, చిత్ర గారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ లవ్ హర్ టు. ఇంటికి రావాలి ఎలాగో. రాడు ఇప్పుడు, రాడు. నేను ఆ కారు తెచ్చుకుంటా. Oh my God.
తన కార్లో వచ్చాడు, నేను నా కార్లో వచ్చాను. ఓకే, ఇప్పుడు రాడు, అందుకని ఇప్పుడు ఏం మాట్లాడారు. గుర్తుపెట్టుకోండి ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరికి ఏంటది? సో మీరు సునీత గారు ఇందాకే చెప్పాను నేను. See, ఆవిడ నా ఫేవరెట్ అవ్వచ్చు, ఆవిడ నా ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఎంతైనా కావచ్చు, కానీ ఆకాష్ చెప్పిన సమాధానం ఉంది చూడు, ఎగ్జాక్ట్లీ అది నాకు రిజిస్టర్ అయిపోయింది. ఆకాష్ చెప్పకూడదు అలాగా. బట్ లెట్స్ సీ. ఆకాష్ ఇదేదో మలుపు తీసుకోవద్దు. మీరు మీ ఇంటి మలుపు తీసుకోకండి వెంటనే. వారి జీవితంలో కొత్త మలుపు ఒక న్యూ టర్న్ అయితే ఇప్పటి నుంచి ఇంటికి వెళ్ళే లోపల వింత మలుపు జరగబోతుంది. చెత్త మలుపు కాకపోతే చాలు. అది ఎండ్ ఆఫ్ ద డే చెత్త మలుపు కాకపోతే చాలు. కాదు కాదు, అలాంటిది ఏమీ కాదు. అండ్ హీరోయిన్స్ అయితే చాలా మంది పేర్లు చెప్పుంటారు, అబ్బాయిలు తెలిసిందే. సో ప్రస్తుతానికి ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ ఎవరు? భైరవి. అరే ఇప్పుడు మీరే రష్మిక అన్నారు. కరెక్ట్. చిన్నప్పటి నుంచి ఏ ఒక్క హీరోయిన్ పేరు చెప్పగా నేను వినలేదా? నో. ఇంత గుడ్ చెప్పాలా? చెప్తే మీరు ఏం గూగుల్ పే చేస్తారు? కర్ భైరవి, యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? ఆబ్వియస్లీ ఆకాష్. आकाश obviously. ठीक है, आकाश से బట్ యు నో వాట్, ఎంత పాస్ తీసుకుందో చూసా. आई नो. नहीं मैं इसलिए ये बोलने वाली थी कि आकाश अभी भी मेरा फेवरेट हुआ है. उससे पहले कौन? हाँ, पवन कल्याण सर, ओके महेश बाबू सर. ओके. अभी आकाश आने के बाद सब चले गए. अभी आकाश గారు ఆకాష్ గారు మీ ఫేవరెట్ హీరో కాదు సునీత గారు. ఇంతకీ ఎంత అడుగుతా, బాలకృష్ణ గారు మీ ఫేవరెట్ హీరో బాలకృష్ణ గారేనా లేకపోతే ఇంకా బాలకృష్ణ గారే ఉంటారు, ఇంకెవరు ఉంటారండి? పేరు మీకు అదే ఉంది కాబట్టి ఖచ్చితంగా. అసలు పేరు ఉన్నది కాబట్టి ఫీలింగ్ ఇస్తున్నాను అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీకు ఇవన్నీ తిన్న తర్వాత అలాగే అనిపిస్తుంది నాకు. నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు దీని తర్వాత బోలెడన్ని సినిమాలు చేస్తారు అనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది. ఈ సినిమా హిట్ తర్వాత. Thank you. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you. కానీ సునీత గారు ఉన్నారంటే బాగుంది ఇక్కడ. భైరవి. See, then I am not favorite to this person who's sitting next to me. పద పక్కన చెవిలో పాడతా. ఎంత పని చేశారు మీరు. థ్యాంక్ యూ, బట్ అయిపోయింది డామేజ్ అంతా. ఓకే, భైరవి సింగ్. I don't know what to say. తెలుగు బాలకృష్ణ గారు మీలో సింగర్ బయటకు తీసుకున్నాను. ఎక్కడ వస్తుందండి? వద్దు రాదని అర్థమైపోతుంది నాకు. ఆల్రెడీ యూ సెడ్ లైక్ ఇంకా అది కాదు, మీరు అడగడం కూడా సింగరా? మీ దగ్గర మీరు అడగడం आपने कब सुना? ఎంత పెద్ద సింగర్ని ఇక్కడ పెట్టుకొని మమ్మల్ని పడమంటారు. गिटार बजाना गाने एक ही बात నా नहीं. ముఖం आप మీద गिटार लेके आओ, अभी बजा के दिखाओ. యా చలో అలా ఆకాష్ పాడాల్సిందే. బికాస్ ఆ ఆన్సర్ వల్లే ఆవిడ పాడను అన్నారు. ఓకే, లేకపోతే పాడేవాడు. Absolutely. కరెక్ట్. కానీ ఇక్కడ మీరు నాకు ఇచ్చే పవర్ ఏంటంటే నేను ఏదైనా పాడొచ్చు, మీరు ఏదైనా పాడచ్చు. ఏదైనా పాడొచ్చు. ఏదైనా పాడచ్చు. ఏ పాడరా. ఏం పాట? ఏదైనా పాడచ్చు. యా, ఆ పవర్ అయితే ఉంది. ఏదైనా పాడచ్చు. మీ ఫేవరెట్ సాంగ్ కూడా పాడచ్చు. కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారు పాట పాడారు. షరా తడిక తడిక తడిక. నేను అదే అడిగా, ఏదైనా పాడతా. లేదండి, ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, అప్పుడు నేను వెంటనే వాళ్ళు మీరు ఎంచుకున్న రాగం ఏంటి, మీరు పాడుతున్న తాళం ఏంటి? ఇక్కడ నుంచి పడాకం నేను ఐఎమ్ యూజువలీ వెరీ షై సింగింగ్లో. అండ్ ఇప్పుడే దునియాకి అన్ని టాలెంట్స్ చూపించుకోవాలనే ఆశ లేదు నాకు. యాక్టింగ్, డాన్స్, సింగింగ్ చాలా ఎక్కువైపోతాయి. సో సర్వకళలు ఉన్నాయి. మీరు పాడట్లేదా? లేదు. 12వ తారీఖున కొత్త మలుపు సినిమా రిలీజ్ అవబోతోంది. తప్పకుండా చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్, వెరీ క్యూట్ లవ్ స్టోరీ. అండ్ మనందరికీ ఇష్టమైన పాలకొల్లులో జరిగినటువంటి స్టోరీ ఇది. ఒక హైదరాబాద్ కుర్రాడు, పాలకొల్లులో ఉన్నటువంటి అమ్మాయి, వీళ్ళ ఫ్యామిలీస్, హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్, చాలా సరదాగా జరిగిపోయేటటువంటి ఒక అద్భుతమైన లైట్ హార్టెడ్, వెరీ సింపుల్, క్యూట్, బ్యూటిఫుల్, రొమాంటిక్, యాక్షన్ ఓరియంటెడ్ లేదు, డాన్స్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. ఇట్స్ రిలీజింగ్ ఆన్ 12th కొత్త మలుపు. నేను మాట్లాడిన కాదు, ఇది నేను చెప్పకూడదా? నేనైతే పాటల్లో చెప్పగలుగుతాను. ఇప్పుడు నాకు సునీత గారు చెప్పగానే ఫస్ట్ పార్ట్ అంతా పల్లవిలాగా, సెకండ్ పార్ట్ అంతా 2 చరణాల్లాగా వినిపించాయి కాబట్టి. గీత, నువ్వు చెప్పావు నాకు, మీరు మాట్లాడిన పాటలా ఉంటుంది అని. అందుకని మాట్లాడేసా. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మాటల రూపంలో, మాటలే కానీ అది పాటలా వినిపించింది. మీకు ఇన్ఫర్మేషన్ అంతా సునీత గారు ఇచ్చేశారు కాబట్టి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను.
ఆ వేళలో మీరు ఏం చేస్తూ ఉన్నా 12వ తారీఖు జూన్ సో థియేటర్కి వెళ్ళండి, ఎందుకంటే చాలా అందమైన సినిమాని మీరు చూడబోతున్నారు అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసి రావచ్చు అనమాట. అలా మంచి సదవకాశాన్ని కొత్త మలుపు క్రియేట్ చేస్తుంది కాబట్టి మీ ఇంటి దగ్గర ఉన్న ఏ మలుపులో థియేటర్ ఉన్నా కొత్త మలుపు పోస్టర్ కనిపిస్తే వెళ్ళండి, చూడండి అండ్ ఈ కొత్తగా ప్రయత్నిస్తున్న వీళ్ళందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా వగ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.